అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ. లెట్స్ స్టార్ట్ కట్ చేస్తే గత ఏడాది హిడింబాతో అలరించిన అశ్విన్ ఇప్పుడు శివం భజే అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. డివోషనల్ టచ్తో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రమోషన్స్తో పాటుగా ప్రేక్షకుల దృష్టి ఖచ్చితంగా ఆకర్షించిందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎలా ఉంది, అశ్విన్ బాబుకి మంచి విజయం అందేలా చేసిందా అనేది ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం. అశ్విన్ బాబు అంటే చందు పాత్రలో కనిపిస్తాడు. ఆయన ఒక రికవరీ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాడు. చిన్న వయసులోనే తండ్రి దూరం అయ్యాడన్న కోపంతో దేవుణ్ణి నమ్మడం మానేస్తాడు. తల్లి చెల్లితో కలిసి అతను నివసిస్తూ ఉంటాడు. అతడు చాలా సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. ఇంకా ఫార్మా కంపెనీలో పనిచేసే శైలజ దిగంగనతో అయితే తన తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆమె కూడా చందుని ప్రేమిస్తూ ఆ ప్రేమని అంగీకరిస్తుంది. ఇలా సాఫీగా సాగుతున్న చందు జీవితం ఒక్క సంఘటనతో ఊహించని మలుపు తిరుగుతుంది. ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో, ఆ ప్రమాదంలో చందు కళ్ళు పోతాయి. దీంతో అతనికి వైద్యులు వేరొకరి కళ్ళు అమరుస్తారు. ఇంకా చందుకి చూపు అయితే వస్తుంది, కానీ అప్పటి నుంచి అతని ప్రవర్తనలో మార్పు వస్తుంది. వింత వింత కలలు వస్తూ ఉంటాయి. తెలియని మనుషులు, తెలియని సంఘటనలు పదే పదే కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. అసలు ఆ కళ్ళు ఎవరివి? ఆ కళ్ళు పెట్టాక చందు జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ కథనం. ఖచ్చితంగా సినిమా చూసి తెలుసుకోవాల్సింది. అయితే చైనా, పాకిస్తాన్ కలిసి ఇండియాపై చేసిన కుట్రేంటి? ఆ కుట్రను ఒక సాధారణ లోన్ రికవరీ ఏజెంట్ అయిన చందు ఎలా భగ్నం చేస్తాడు? అసలు ఈ కథకి శివుడికి సంబంధం ఏంటి? ఈ కథలో ఇంకా డోగ్రా అనే పోలీస్ డాన్ పాత్ర ఏంటి? ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఇంకా కట్ చేస్తే చైనా పాకిస్తాన్ కుట్ర గురించి మాట్లాడుకుందాం కదా. హీరో పరిచయం అవుతాడు అక్కడే, అండ్ అక్కడ ఒక కెమికల్ ఇంజనీర్ హత్య వంటి సన్నివేశాలతో సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి అసలు కథలోకి వెళ్తే దర్శకుడు కాస్త టైం తీసుకున్నాడు. ఇంకా హీరో హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు అలా ఫ్లాట్ అయిపోయాయి. ఇంకా అసలు సన్నివేశాలు మరింత అందంగా రాసుకుని ఉండాల్సింది. కామెడీ సీన్స్ ని కూడా ఇంకా బాగా రాసుకోవచ్చు. ఇక అనుకోకుండా జరిగిన ప్రమాదంలో హీరో కళ్ళు పోవడం, వేరొకరి కళ్ళు అమర్చడం అనేది ఇందాక జరిగిన విషయమే. ఇక ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అయితే సర్ప్రైజ్ ఇస్తుంది. అసలు ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే ఉత్కంఠను అయితే కలిగిస్తూ ఇంటర్వెల్ బ్లాక్ డిజైన్ చేశారు. సెకండ్ హాఫ్ కూడా కొంతవరకు టెంపో ఇదే కొనసాగుతుంది. ఇంకా లేటర్ క్లైమాక్స్ మాత్రం ఫ్లాట్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఇంకా విలన్ రివీల్ చేసే సన్నివేశాలు మరింత ఎఫెక్టివ్గా రాసుకొని ఉండాల్సింది అని నాకైతే అనిపించింది. ఇంకా మై పర్స్పెక్టివ్ క్లైమాక్స్ డిజైన్ చేస్తే ఇంకా బాగుండేది. చాలా మైథలాజికల్గా డిజైన్ చేస్తే బాగుండేది అనిపించింది. ఇంకా మైథలాజికల్ టచ్తో కొత్త ప్లాట్తో యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించిన శివం భజే అక్కడక్కడ మెప్పించిందనే చెప్పొచ్చు. ఇంకా కథ అంత ఆసక్తికరంగా అనిపించలేదు, బట్ ఇట్స్ అ వన్ టైమ్ వాచ్ మూవీ. సో మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి శివం భజే సినిమాని చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నారు ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.